హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్. మిత్రులారా, నేను మీ బీవీఆర్ రావుని. ఈ మధ్య ఒక వీడియో చూశాను, నిన్ననో మొన్ననో. ఇవాళ కూడా చాలా ట్రోల్ అవుతోంది. ఏంటంటే, ఒక ఒక న్యూస్ రీడరో, యాంకరో, ఆవిడ నాకు తెలీదు. ఎందుకంటే మహిళల్ని కించపరుస్తూ మాట్లాడకూడదు. కాబట్టి చాలా సాఫ్ట్‌గానే చెప్తున్నాను. ఆవిడ చెప్పిన కథనంలో ఏంటంటే, సంక్రాంతి అనేది కమ్మవారి పండుగట. కేవలం కమ్మవారికి సంబంధించిన పండుగట. ఎవరు చెప్పారు? ఏ చరిత్రలో ఉంది? నీకు తెలుసా అమ్మా? నీ ఇష్టం వచ్చినట్టు ప్రసారం చేస్తావా? నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తావా? కమ్మవారి పండుగట. వాళ్ళందరినీ ఆదరిస్తారట. పంట పొలాలు ఇంటికి తెచ్చుకుంటారట. పేదవాళ్ళకు భోజనాలు పెడతారట. అసలు సంక్రాంతి పండుగ ఎవరు చేసుకుంటారు, ఏం చేసుకుంటారు తెలుసా అమ్మా నీకు? నాలెడ్జీ ఉండాలి. కెమెరా ఉందని స్టూడియోలో కూర్చొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడినట్టు కాదు. సంక్రాంతి కమ్మవారి పండుగ. కమ్మవారి పండుగ మీరు బాకా ఊదండి మేడం, మేము కాదంటం లేదు. మీకు నచ్చిన పార్టీకి బాకా ఊదుకోండి, ఇంకొక రకంగా ఊదుకోండి. అంతేగాని పండుగల్ని, సంస్కృతిని, సాంప్రదాయాలను ముడిపెట్టి మాట్లాడకండి. ఎలా చెప్పగలుగుతారు మీరు? అంటే కులానికి ఓ పండుగ ఉందా? మతాల వారీగా పక్కన పెట్టండి. క్రిస్టియన్లు అది చేసుకుంటారు, ముస్లిమ్స్ రంజాన్ చేసుకుంటారు, హిందువులో మనం ఎన్నో పండుగలు చేసుకుంటాం. ఎన్నో పండుగలు ఉన్నాయి మనకి. షడ్రుచులు ఉన్నట్టుగా మనకి ఎన్నో పండుగల్లో కూడా అన్నీ ఉన్నాయి, అన్ని రుచులు. అవి కేవలం సంక్రాంతి కమ్మవారి పండుగ, కమ్మవారు చేసుకుంటారు. మరి ఇంత జాకీ పెట్టి లేపాల్సిన అవసరం లేదమ్మా. మీ మీ కులాన్ని, మీ మీ పార్టీని కొంచెం కొంచెం ఇంగిత జ్ఞానం ఉండాలి కదా. మీరు చదవండి. ఏదైనా ఒక వార్త ప్రసారం చేస్తున్నప్పుడు, ఒక వార్త రాస్తున్నప్పుడు, ఒక ప్రజెంటేషన్ ఇస్తున్నప్పుడు దాని పూర్వపరాలు పరిశీలించండి. తెలుసుకోవాలి కదా. తెలుసుకోకుండా ఏదో ఎక్కడ చెప్పారు, ఎప్పుడు అసలు ఎప్పుడు వచ్చింది ఈ కులాలు? ఇవి సంక్రాంతి పండుగ ఎప్పుడు వచ్చింది తెలుసా మీకు? కమ్మవారి పండుగ. ఎందుకు అలాగ మళ్ళీ డివైడ్ చేస్తారు? డీవియేషన్ చాలా చాలా డేంజరస్. కమ్మవాళ్ళే ఇప్పుడు ఎవరు చేసుకోవట్లేదా ఏపీలో, తెలంగాణలో? ఒకసారి వెళ్ళి చూడండి, కెమెరా తీసుకొని వెళ్ళండి. ఎవరెవరు చేసుకుంటున్నారు, ఏం చేస్తున్నారు? కేవలం కమ్మవారు మాత్రమే ఈ పండుగ సంబంధించింది అని చెప్పడం. నవ్వుతున్నారు తల్లి, నవ్వుతున్నారు అందరూ జనాలు నీ వీడియో చూసి. నువ్వు చాలా గొప్పగా ఫీల్ అయిపోయావు. నేనేదో గొప్పగా కొత్త విషయాన్ని కనుగొన్నాను. ఆయన ఎవరో ఏదో అమెరికాను కనుక్కున్నట్టు, ఇండియాను కనుగొన్నట్టు, వాస్కోడిగామలాగా నువ్వేదో కనిపెట్టేసావు. ఇక ఈ విషయం ప్రపంచంలో ఎవరికి తెలియదు అన్నట్టుగా. తప్పు తల్లి అది. మీరు ఏదో లేడీ యాంకర్, నేను ఎక్కువగా మాట్లాడకూడదు, కానీ అలా హాఫ్ నాలెడ్జ్ అంటే మిడిమిడి జ్ఞానంతో దయచేసి ఎప్పుడు మాట్లాడకండి, ప్రసారం చేయకండి, ప్రచారము చేయకండి. చాలా తప్పది. నవ్వుకుంటున్నారు అందరూ. మీరు ఒకవేళ బజార్లో బయట కనిపిస్తే మిమ్మల్ని గుర్తుపడితే చీచి అంటారు అందరూ. అది చూసుకోండి ప్లీజ్. ఇంకెప్పుడు అలా చేయకండి. అలాంటి వార్తలు ప్రసారం చేయకండి, అలాంటి కథనాలని ప్రసారం చేయకండి. దయచేసి ఒక విషయం మాట్లాడే ముందు దాని గురించి కూలంకుషంగా తెలుసుకున్న తర్వాతే కనీసం 1-2 పాయింట్లన్నా తెలుసుకోవాలిగా. కనీసం మొత్తం కాకపోయినా ఒక ఇష్యూ గురించి కొన్ని పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి తెలుసుకొని మాట్లాడాలి కదా. మీడియా అమ్మ, లక్షల మంది చూస్తారు. ప్లీజ్ ఇంకోసారి జాగ్రత్తగా ఉండండి తల్లి. థ్యాంక్ యూ.